కానిస్టేబుల్ కొణిదెల వెంకట్రావు గారి కొడుకుగా మొగల్తూరులో పుట్టి మెట్టు మెట్టు ఎదిగిన మెగాస్టార్ శివశంకర వరప్రసాద్. నథింగ్ నుంచి బిగ్గర్ దన్ బచ్చన్ స్థాయికి స్వయంకృషితో ఎదిగిన మాస్ హీరో చిరంజీవి. ఆయన ఆషామాషి సుప్రీం హీరో కాదు. అతిరథ మహారథుల వారసులతో రేసులో సుప్రీం స్థానం గెలుచుకున్న సూపర్ హీరో. డాన్స్కు ఆయనో డాన్, స్పీడ్కు ఆయనే అడ్రస్. ఈ తరానికి ఏమి తెలుసు ఆయన చరిష్మా. ఆయన సినిమా రిలీజ్ రోజున నేల టికెట్ దొరికినా నోబుల్ గెలిచినట్టే ఆ తరానికి. ఒక తరం హీరోలంతా ఆయన అభిమానులే కదా. కుటుంబ పెద్దగా కూడా ఆయన సూపర్ హిట్టే. ఆయన పెంపకం 10 మంది మాస్ హీరోలను తయారు చేసింది. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వ్యక్తి నుండి మహాశక్తిగా ఏ విధంగా ఎదిగారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రుల హృదయాల్లో మెగాస్టార్గా నిలిచిపోయిన శ్రీ కొణిదెల చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో శ్రీ కొణిదెల వెంకట్రావు, శ్రీమతి అంజనాదేవి దంపతులకు జన్మించారు. 1980 ఫిబ్రవరి 20న హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. చిరంజీవికి సురేఖకు 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ మరియు 1 కుమారుడు రామ్ చరణ్. చిరంజీవికి 2 సోదరులు నాగేంద్రబాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు, స్థానం వేరు. చిరంజీవి సినిమా రంగంలో ఒక లెజెండ్. ఆయన తుఫాన్లా రాలేదు, చిరు జల్లులా వచ్చి తుఫాన్లా మారాడు. ఆయన స్వయం కృషితో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డ్యాన్సులతో ఎందరిలోనో స్ఫూర్తి నింపిన ఆచార్యుడు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి ఛాలెంజ్లను మగధీరుడిలా ఎదుర్కొంటూ విజేతగా నిలిచిన మగ మహారాజు. అభిమానుల గుండెల్లో ఆయన ఒక ఖైదీ. బాక్సాఫీస్ వసూళ్ల వేటలో ఛాలెంజ్ విసిరితే రోసగాడిలా జాతర చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తున్నారు, వస్తూనే ఉంటారు కూడా. అలాంటి వాళ్లకు ఒక్కరే స్ఫూర్తి, ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి సినిమాలు కొన్ని ఫెయిల్ అయ్యి ఉండవచ్చు, కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటి తరం ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు, అప్పట్లో కవర్ పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వారి గురించి. ఇప్పుడు మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగే వారికి తెలియకపోవచ్చు, వాళ్ళ హీరోలకు కూడా ఫేవరెట్ హీరో చిరంజీవే అని. మా హీరో రికార్డులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు, ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు, అప్పుడే సినిమాలు చూడడం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ దాకా అందరూ ఆయన ఫ్యాన్సే. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర. కోట్లాది మందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటిగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ఫ్లాప్ అయ్యింది, కానీ ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడ నుండి ఆయన ప్రస్థానం మొదలైంది. 1980 సంవత్సరం నుండి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన మొగుడు కావాలి సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది.
ఆ తర్వాత వచ్చిన తిరుగులేని మనిషి చిత్రం తన కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. చిరంజీవి ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత ఊరికిచ్చిన మాట సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడిన ఆ తర్వాత చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్టులో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీద శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ 2 సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ సొంతం చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును చిరు అందుకున్నాడు. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరంజీవి ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజ థియేటర్లో 80 రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్లతో కొనసాగింది ఈ సినిమా. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజుల పాటు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి మాధవీలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టాడు. ఒక యాక్టర్ స్టార్కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్ నైట్ సూపర్ స్టార్ను చేసింది ఈ సినిమా. ఈ చిత్రంతోనే స్టార్గా ఎదిగారు చిరంజీవి. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. నాటి నుంచి నేటి వరకు చిరంజీవి టాప్ హీరోగానే ఉంటున్నారు. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ మెగాస్టార్గా నిలిచే ఉంటారు. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తనలోని నటుణ్ణి సంతృప్తిపరుచుకునేందుకు స్వయం కృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ లాంటి సినిమాలు తీశారు. మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు వంటి చిత్రాలను చేశారు. చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ని అందించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మొదటి ప్రయత్నంలోనే 295 స్థానాలకు పోటీ చేయడమే కాకుండా 18 స్థానాలు మొదటి ప్రయత్నంలోనే గెలుచుకున్నారు చిరంజీవి. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరమయ్యి తన అభిమానుల కోసం 2017లో ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాల దూరం అయితే అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీ పడుతూ బ్లాక్ బాస్టర్ హిట్లు ఇస్తూ కొత్త అభిమానులను సంపాదించుకుంటున్న తరుణంలో 10 ఏళ్ళు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కు వస్తే మునుపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరంజీవి సమాధానం చెప్పారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు చేసింది. అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ వంటి వాటిని ఈ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. చిరంజీవి చేసిన సేవలకు 2006 నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్తో సత్కరించింది. స్వయం కృషి చిత్రంతో చిరంజీవికి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నారు. ఆపద్బాంధవుడు చిత్రానికి గాను
ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు మరియు ఇంద్రా చిత్రానికి గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది అవార్డును గెలుచుకున్నారు. ఇవే కాకుండా చిరంజీవికి 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఇతర సంస్థల నుండి మరిన్ని అవార్డులు కూడా వచ్చాయి. చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు 156 చిత్రాలు చేశారు. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్ళినా, ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్ని తీసినా వాటి వెనకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా, ఎంతమంది వచ్చినా చిరంజీవి స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. భవిష్యత్తులో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్ర పరిశ్రమకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మవిభూషణ్ చిరంజీవికి రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి.